వాస్తవం ఏమిటనంటే మనకన్నా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తాం. మా హయాంలో 2023-24 మా లాస్ట్ ఇయర్ 2023-24లో మేము 62,207 కోట్లు మేము అప్పు చేస్తే ఈ పెద్ద మనిషి 2024-25 ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించిందే 73,362 కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు. అది వేరే విషయం అనుకో. 93,000 కోట్లు యాక్చువల్గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ 73,000 కోట్లకు జనవరికే 83,000 కోట్లు, ఫిబ్రవరిలో మార్చ్లో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో 10,000 కోట్లు, 93,000 కోట్ల దాకా అప్పులు అయినాయి అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి 73,362 కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్డ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది. 10,000 కోట్లు పైచిలుకు, 11,000 కోట్లు పైచిలుకు. మేము 62,207 కోట్లు మేం చేస్తే 73,362 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు, ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి 15,000 కోట్లు. హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. ఇది కాక మొన్న మార్క్ఫెడ్కు 8,000 కోట్లు తెచ్చినారు. సివిల్ సప్లైస్కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి. సిమిలర్గా ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంది. అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయ్యావుల కేశవ్. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు, స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు. స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు. ఇదే పెద్ద మనిషి పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూసిన లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చూస్తే మేజర్ హెడ్ 4215, సబ్ మేజర్ హెడ్స్ 01, మైనర్ హెడ్స్ 051 కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద 6,000 కోట్ల రూపాయలు చూపించారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని, ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు? అమరావతి పేరు మీద నేను ఇంత అప్పులు తీసుకొచ్చినాను, రాష్ట్ర బడ్జెట్లో ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను, ఎందుకు నిజం చెప్పలేకపోతున్నావు? అక్కడ కూడా అబద్ధాలు, అక్కడ కూడా మోసాలే. ఈ మోసాలు, ఈ అబద్ధాలు ఇంకా 4 అడుగులు ముందుకేద్దాం. ఏ స్థాయిలో చేస్తూ ఉన్నాడో ఒక్కసారి చూపిస్తా. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR ఇది కాదమ్మా, రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR వీటికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంతో 2024-25 ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఏకంగా 9.56% పెరుగుదల నమోదైంది అని అంటాడు. ఇదిగో కనిపిస్తూ ఉన్నాయి 2 టేబుల్లు చూడండి ఒకసారి. కింద SOR అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 23-24లో 93,000 కోట్లు వస్తే 2024-25లో 1,01 కోట్లకు పెరిగినట్టుగా 9.56% పెరుగుదల చూపిస్తా అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు.
కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన 10 నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టా. రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంత వచ్చినాయి అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను పెట్టిన. ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే 10 నెలలకు సంబంధించి 2023-24లో 72,873 కోట్లు వస్తే 10 నెలలకు గాను 72,866 కోట్లు, అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ -0.01 తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు 2 నెలల కాలంలో మహా అయితే ఆ 72,866 మహా అయితే 2023-24కు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప. అంటే ఆ 93,000 కోట్లకు రావడమే చాలా గొప్ప. అలాంటిది నువ్వు 2 నెలల్లో ఏకంగా 1,01,985 కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నావు. అంతటితో నువ్వు ఆగల. ఈ 1,01,985 కోట్లే లేని ఫిగర్ను చూపించి 25-26లో దీని మీద 25%, దీని మీద 25.63% పెరుగుదల చూపిస్తూ 1,28,125 కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉండవు. అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే 93,000 కోట్ల ఎనికి బామ్మ. వాస్తవిక ఫిగరు ప్రీవియస్ స్లైడ్కి బామ్మ. వాస్తవిక ఫిగరు 10 నెలల పాటు 2023-24, 2024-25 ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2024-25 0.01% తక్కువగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం వస్తే 2023-24కు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే 93,084 కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా 93,000 కోట్ల నుంచి 25-26 నెక్స్ట్ స్లైడ్ లేకమ్మ 25-26 బడ్జెట్లో ఏకంగా 1,28,125 కోట్ల రూపాయలకు పోతుంది. అంటే దాని అర్థం 37% పెరుగుదల చూపిస్తూ ఉండవు. అంటే ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఎందుకు ఇంత మోసాలు చేస్తూ ఉన్నారు? ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి సొంత జోబీలేకి, ఆయన మనుషులు సొంత జోబీలేకి రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతూ ఉన్నాయి. ఇసుక, మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబీలేకే డబ్బులు పోతూ ఉన్నాయి. కానీ శాండ్, క్వాడ్స్, సిలికా అన్నీ ఏది తీసుకున్నా కూడా ఆయన మనుషుల జోబీలేకి డబ్బులు పోతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ఖజానాకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది.